సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. ఎస్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. ఎస్ రామచంద్రమూర్తి గారు, ఒక్కసారి ఫ్రైడే వీకెండ్ 10th మార్చ్ ఫ్రైడే వీకెండ్ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం సార్. సెన్సెక్స్ విషయానికి వస్తే 918 పాయింట్ల లాభంతో 77,550 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 275 పాయింట్ల లాభంతో 24,050 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 1091 పాయింట్ల లాభంతో 55,912 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి రామచంద్రమూర్తి గారు, మార్కెట్లు ఎలా ఉన్నాయంటే ఒకరోజు 1000 పాయింట్ల లాభంతో క్లోజ్ అవుతున్నాయి, ఇంకొక రోజు 2000 పాయింట్ల నష్టంతో క్లోజ్ అవుతున్నాయి. అంటే వారంలో 5 రోజులు ట్రేడింగ్ డేస్ ఉంటే ఒక రోజు పాజిటివ్గా ఒక రోజు నెగిటివ్గా క్లోజ్ అవుతున్నాయి. సో మొత్తానికి ట్రంప్ అయితే మాత్రం ఒక 2 వారాల పాటు యుద్ధం నుంచి విశ్రాంతి తీసుకుందామని చెప్పారు. బట్ అయినా కూడా మార్కెట్లలో ఎక్కడ ఆ రిలీఫ్ కనిపించట్లేదు. ఎస్, శుక్రవారం అయితే పాజిటివ్ గానే ఉంది, బట్ మళ్ళీ మండేకి ఎలా ఉంటుందన్న టెన్షన్స్ మళ్ళీ ఇన్వెస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఎస్, ఏంటి మార్కెట్ సినారియో ఎలా ఉంది? యాక్చువల్గా ఏంటంటే సార్, మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అయితే 10% ఆల్మోస్ట్ 15% కరెక్షన్ అయింది. కానీ సో ఇది ఇంటర్నేషనల్గా జరుగుతున్న యుద్ధం వల్ల జరిగిందే తప్ప ఇండియన్ మార్కెట్ మీద కాన్ఫిడెన్స్ అనేది పోలేదు అనేది ఒక్క రోజులోనే అర్థమైంది. ఎప్పుడైతే ఈ యుద్ధం రిలీఫ్ అయిందో 5% పెరిగింది. సో ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నా కానీ డిఐఎస్ కానీ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ అందరూ కూడా ఎస్ఐపిస్ ఎక్కడ ఇన్ఫ్లోస్ తగ్గలేదు. సో మీరు అన్నట్టు లాస్ట్ 1.5 year నుంచి ఇండియన్ మార్కెట్లో ఎవరికి మనీ రాలా, బట్ స్టిల్ కాన్ఫిడెన్స్ అయితే పోలేదు. సో ఇదేంటంటే ఈ ర్యాలీ అనేది మనం ఒక రిలీఫ్ ర్యాలీ అంటాం, బాగా ఫాలో అయ్యాక వచ్చే ర్యాలీని రిలీఫ్ ర్యాలీ అంటాం. బట్ గట్టి ర్యాలీ వచ్చింది. అయితే ఇక్కడ టెక్నికల్గా మనకి ఏమర్థమవుతుందంటే ఈ బాటమ్ అవుట్ అయితే అయ్యింది. అంటే రేపొద్దున్న వాళ్ళు కొట్టుకున్న యుద్ధం వారైనా ఇంకో రకంగా అయినా కానీ ఏదైతే ఇప్పుడు లాస్ట్ టైం బాటమ్స్ వచ్చాయో అవి సేఫ్ అవుతాయి అనేది అర్థమవుతుంది. బట్ ర్యాలీ వచ్చినప్పుడు మంచి ర్యాలీ విపరీతంగా వచ్చింది కాబట్టి సో తర్వాత సస్టైన్డ్ ఫాలోవర్స్ వచ్చినా కానీ బట్ అవి ఏంటంటే డిస్కౌంట్ అయిపోయి బయింగ్ వస్తాయి. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇండియన్ మార్కెట్ ఇప్పుడు మీరు ప్రపంచంలో చూస్తే అసలు ఏ మార్కెట్ సేఫ్టీగా ఉంది సార్? ఇండియా మార్కెట్ తప్ప ఏ కంట్రీ పీస్ఫుల్గా ఉంది? ఎక్కడ చూసినా టెన్షన్గానే ఉంది. కాబట్టి ఓన్లీ కంట్రీ కొంచెం ఉన్న పాయింట్లో చూసుకుంటే ఇండియా కంట్రీ కొంచెం బెటర్గా ఉంది. గ్రోత్ రేటు ఇండియా జీడిపి గ్రోత్ రేటు 6.77 మీద వెళ్తుంది. సో అలాగే మనకి ఓన్లీ ఇప్పుడు మొన్న క్రూడ్ పెరగటం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. కానీ బట్ ఇండియాలో క్రూడ్ పెరగలేదేమి, మనకు ఆల్రెడీ 50 days ఉందని చెప్పారు. మనం ఇప్పుడు 40 countries మనం ఆయిల్ కొంటున్నాం కాబట్టి ఇండియాకి పెద్దగా థ్రెట్ లేదు. కాబట్టి అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా 20% క్రూడ్ తగ్గింది. మొన్న $120 నుంచి ఇప్పుడు 100కి వచ్చింది. యావరేజ్గా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం $60 మీద ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు మొన్న February 28 యుద్ధం స్టార్ట్ అయినప్పుడు $60 దగ్గర ఉంది. ఇప్పుడైతే $100 95 ఉంది. సో అదేదన్నా 75-70 మధ్య వస్తే ఇండియా సేఫ్లో ఉన్నట్టే. సో ఈ 2-3 months అది కొంచెం పడుతుంది. సో ఈ యుద్ధం అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళకు కూడా చాలా కాస్ట్లీ వార్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అవ్వాలి. మ్యాక్సిమం ఆయుధాలన్నీ కూడా అయిపోయినాయని చెప్తున్నారు. సో 1-2 weeksలో లేదు, మ్యాక్సిమం ఇంకా కొట్టుకున్న 1 monthలో వాళ్ళు నార్మల్ అవుతారు. రైట్. కాబట్టి ఇంత విపరీతమైన కరెక్షన్స్ మొన్న వచ్చినట్టు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి సార్. సో ఇప్పుడు రామచంద్రమూర్తి గారు, ఒక్కసారి మార్కెట్ ఫాల్ గురించి చూస్తే దగ్గర 2024 సెప్టెంబర్ నుంచి మార్కెట్లు ఫాల్ అయ్యాయి. అంటే అక్కడి నుంచి ట్రంప్ అధ్యక్షుడిగా రావడం, తర్వాత ట్రంప్ విపరీతమైన టారిఫ్లు వేయడం, అక్కడ దాకా ఒక ఎత్తు, అక్కడ దాకా ఒక రకమైన డ్యామేజ్ మార్కెట్ బాగా జరిగింది. సరే, మొన్న ఫిబ్రవరి చివరాఖరు నుంచి మార్చి ఫస్ట్ వీక్ నుంచి యుద్ధం కారణంగా ఎక్కడా లేని మార్కెట్లో వాలటాలిటీ చూసాం కదా. మరి గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్లలో ఇంత విపరీతమైన ధోరణిని, ఇంత నెగిటివ్ మార్కెట్ని, ఇంత ఫాల్ అనాలో, లేదంటే బ్లడ్ బాత్ అనాలో, క్రాష్ అనాలో, బేర్ మార్కెట్ అనాలో, ఏదైనా సరే మనం ఎటువంటి విషయాలను నేర్చుకున్నాము, ఎటువంటి విషయాలను తెలుసుకోవాలి, ఇప్పటి వరకు జరిగిన
మార్కెట్ల విధ్వంసం నుంచి ఎటువంటి విషయాలు మనం నోట్ చేసి పెట్టుకోవాలి అంటారు అసలు? ఎక్సలెంట్ అండి. ఇది చాలా బ్రాడ్‌గా ఆలోచిస్తే అసలు మార్కెట్ ఏంటి అనేది ఈ మధ్య వచ్చిన వాళ్ళకి ఈ సైకిల్ చూస్తే చాలామంది ఏమనుకున్నారంటే జాబ్ మానేసి స్టాక్ మార్కెట్‌లో సంపాదిద్దాం. రోజుకి ఆప్షన్స్ మీద 5,000, 10,000 సంపాదిద్దాం. ఇలా డ్రీమ్స్ అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇదొక రియాలిటీ. అంటే ఈ మార్కెట్ కూడా డబ్బులు సంపాదించడం అంత ఈజీ ఏం కాదు. ఇంకా దీనికన్నా జాబ్ ఇంకా చాలా బెటర్ అనే విషయం ఒకటి నిజమే. అయితే దీనిలో సంపాదించాలంటే ఆ స్టెబిలిటీ, ఆ మైండ్ సెట్ ఓవర్‌గా ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవటం, తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించాలనుకోవటం ఇయన్నీ వర్కౌట్ అవ్వదు. ఒక రూల్ బేస్డ్‌గా ఒక మార్కెట్‌ని అనలైజ్ చేయటం, వెయిట్ చేయటం పేషెన్స్‌గా, అవసరమైతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయటం, అలాగే బారోడ్ ఫండ్స్. మీకు అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఎంత బ్రోకింగ్ కంపెనీలు అవ్వనివ్వండి, లేకపోతే ఇంకోళ్ళు అవ్వనివ్వండి, తెలియని వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు. ఒక 50,00,000 పెట్టి హిందుస్థాన్ యూనిలీవర్ కొనుక్కున్నాడు షేర్లు. దానిలో ఏం చెప్పారు, ఆ బ్రోకింగ్ కంపెనీస్ ఏం చెప్పారు, మీకు లిమిట్ ఇస్తాము, మీరు మీ లిమిట్ తీసుకోండి, ఆ లిమిట్ చాలా ఎక్కువ షేర్లు వస్తాయి, మీకు బాగా డబ్బులు వస్తాయి. సో ఆయనకి తెలియదు కాబట్టి ఆయన ఏం చేశాడు, 50,00,000 మీద 2,00,00,000 లిమిట్ ఇచ్చారు. 2,00,00,000 పెట్టి అది కొన్నారు. ఆ కొనటం అది డౌన్ అయిపోయింది. దాదాపు ఏమైంది, ఇప్పుడు అది ప్రతిసారి వాళ్ళు మీరు మళ్ళీ మార్జిన్ కట్టండి, మళ్ళీ డబ్బులు కట్టండి అని చెప్పి వాళ్ళు అలా కట్టించుకొని లాస్ట్ టైం ఫాలో అయినప్పుడు మొత్తం ఇక మీరు ఆయన కట్టలేక నేను అమ్మేసేయమంటే ఆయన లిటరల్‌గా 50,00,000కి 20,00,000 వచ్చేసారు. అంటే 30,00,000 లాస్ అయిపోయాడు. ఏంటి, ఒక రాంగ్ అడ్వైస్ వల్ల. అదే ఆయన డబ్బులు ఆయనకుంటే ఒక 5,00,000 డిఫరెన్స్ అయ్యేది. సో ఇప్పుడు లిమిట్ మీరు ఎక్కువ చేయొచ్చు. ఇలాంటివి అన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఈ మార్కెట్ డౌన్ ఉన్న టైంలో అంటే వాళ్ళేదో అడ్వాంటేజ్ కోసం చెప్పటం వల్ల ఇన్వెస్టర్స్ చాలా దెబ్బతింటున్నారు. అది ఒకటి బాగా అర్థం చేసుకోండి. మీ ఉన్న డబ్బుతోని చెయ్యండి. అవసరమైతే చేయకండి. ఇప్పుడు కొన్ని రోజులు మనం చేయకపోతే నష్టం ఏం లేదు. మనం మంచి స్టాక్స్ కొనుక్కుంటే అవి తగ్గాక అది ఇప్పుడు చూడండి, హిందుస్థాన్ 150 పాయింట్లు పెరిగింది మళ్ళీ. ఆయనకు ఆ డబ్బులు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 20,00,000 లాస్ రికవర్ అవ్వాలంటే చాలా అనిపించింది. సో మీరు మంచి అయిపోయినా పర్లేదు కానీ చెడైతే చేయకూడదు. కాబట్టి ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ ఒకటి, లిమిట్ లేకుండా మన అమౌంట్‌తో మనం చేయటం అనేదే బెస్ట్ అనమాట. అది బాగా నేర్చుకోండి. అలాగే క్వాలిటీ కంపెనీస్‌లో ఉండాలి. ఎప్పుడు కూడా టాప్ 200 లేదా మాక్సిమం టాప్ 500 కంపెనీస్‌లో ఉంటే అవి మళ్ళీ వెనక్కొస్తాయి. ఇప్పుడు ఎల్&టీ ఉంది, మొన్న 10%, 15% కరెక్షన్, 1000 పాయింట్లు తగ్గింది. ఒక్క రోజులో 300 పాయింట్లు వచ్చింది. వేరే కంపెనీలు అంత ఫాస్ట్‌గా రావు. ఇప్పుడు అలాగే మీరు ఐషర్ మోటార్ ఉంది చూడండి, అది మొన్న కలిపి 600 పాయింట్లు రికవర్ అయ్యింది. సో ఇలా ఏంటంటే స్ట్రాంగ్ కంపెనీస్‌లో మన ఫండ్స్ ఉంటే మనం సేఫ్టీ. సో 80%, 70% మీ యొక్క క్యాపిటల్ అనేది టాప్ 200 కంపెనీస్‌లో పెట్టుకోవటం వల్ల మీరు సేఫ్టీలో ఉంటారనమాట. అంటే గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. బ్యాడ్ డేస్‌లో మనం ఏం చేయాలంటే మనం సేఫ్టీలో ఉండాలి. గుడ్ డేస్‌లో మీరు ఏ మిడ్ క్యాప్‌లో కొన్నా మనకి 24, 23 లోపే ఏ చిన్న కంపెనీ కొన్నా అది చాలా ర్యాలీ వెళ్ళింది. అంటే మీరు అర్థం చేసుకోవాలంటే గుడ్ డేస్ ఏంటి, బ్యాడ్ డేస్. మార్కెట్‌కి కూడా ఉంటాయి మంచి రోజులు, చెడ్డ రోజులు. మనుషులకి ఎలా ఉంటాయో మార్కెట్‌కి కూడా ఉంటాయి. సో మీరు మార్కెట్‌లో బ్యాడ్ డేస్‌లో ఉన్నప్పుడు గుడ్ కంపెనీస్‌లో పెట్టుకోవాలి. సో వన్స్ ఆ మార్కెట్ రివర్స్ అయినప్పుడు ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో ఒక 30% ఇన్వెస్ట్ చేసుకొని ర్యాలీలో పార్టిసిపేట్ చేయండి. ఇవి నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఇంకా నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే మాత్రం 24,050 వద్ద, సో వీకెండ్లో అక్కడ సెటిల్ అయింది నిఫ్టీ. సో ఇంకా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంకా ఎక్కడుంది నిఫ్టీకి అసలు? ఇప్పుడు నిఫ్టీకి వచ్చారు. ఇప్పుడు రెసిస్టెన్స్ తీసుకుంటే ఇప్పుడు 24,000 అబోవ్ పాజిటివే, 24,400 మేజర్గా రెసిస్టెన్స్ కనపడుతుంది. అలాగే డౌన్ సైడ్ చూసుకుంటే మొన్న 23,700 నుంచి 23,500 వరకు మేజర్ మళ్ళీ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ ఇది అంతకుముందు 60,000 దాకా వెళ్ళి 50,000 వచ్చింది కాబట్టి ఇది ఏంటంటే 57, 58 మేజర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. సో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఇప్పుడు ర్యాలీ బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఉన్న సెక్టర్స్ కూడా మీరు అడిగితే ఏంటంటే సెక్టర్స్లో బాగా గ్రోయింగ్ సెక్టర్స్ ఏంటంటే ఇప్పుడు డిఫెన్స్ మళ్ళీ పికప్ అయింది. తర్వాత ఆటోమొబైల్ ఎస్పెషల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా సేల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇవాళ రోడ్డు మీద మనం ఈ పెట్రోల్ కోసం చూసి ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అనిపించింది. ఎందుకంటే ఛార్జింగ్, ఇప్పుడు ఆ ఛార్జింగ్ కోసం మళ్ళీ కరెంట్ బిల్ లేకుండా సోలార్
సో సోలార్కి కూడా ఇప్పుడు నిజంగా డిమాండ్ ఉంది. సోలార్ ఎలక్ట్రికల్ వెహికల్ కాంబినేషన్ బాగుంటుంది. గ్రీన్ ఎనర్జీ సెక్టర్ థీమ్, Sector బాగా వర్కౌట్ అవుతుంది. డిఫెన్స్ థీమ్, డిఫెన్స్ థీమ్. సో ఆటోమొబైల్, అలాగే హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, వీటికి ఫైనాన్స్ ఇచ్చే ఫైనాన్స్ కంపెనీస్. సో వీటి మీద మీరు కొంత అమౌంట్స్ ఈ సెక్టర్స్ గ్రో కనపడుతున్నాయండి. చార్ట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో చేసుకోవచ్చు. సో అయితే రామచంద్రమూర్తి గారు, అంటే మార్కెట్లు ఇప్పుడిప్పుడే కొంత రికవర్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 72,000 దాకా చూసే మార్కెట్లు మళ్ళీ ప్రస్తుతానికి ఇంకా 76, 77, 78 వరకు వెళ్తున్నాయి. కాబట్టి ఎస్ ఇప్పుడైనా రియలైజ్ అయ్యి మళ్ళీ మార్కెట్లు పెరగబోతున్నాయి, మార్కెట్లకు మంచి రోజులు రాబోతున్నాయి అని ఐడెంటిఫై చేసి మార్కెట్లోకి వద్దాం, రావాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ మార్కెట్స్ని చూసి అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, మీ అమౌంట్స్తోనే మీరు రండి, అది బారోడ్ అమౌంట్ చేయొద్దు. ఇప్పుడు గోల్డ్ లోన్ పెట్టుకొని లేకపోతే అప్పులు చేసుకొని రాకూడదు. మనం ఒక క్యాలిక్యులేటెడ్గా కొంత అమౌంట్ పెట్టుకోవాలి. అయితే 60% లార్జ్ క్యాప్ టాప్ కంపెనీస్లో 60% క్యాపిటల్ పెట్టుకోండి, 40% మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అలాగే నాలెడ్జ్, ఇప్పుడు ఒక టెక్నికల్గా ఏ కంపెనీలు బాగున్నాయి ఏంటి అనేది చూసుకోండి. ఆ నాలెడ్జ్ ఓరియంటెడ్ స్టడీ చేయటం వల్ల మీకు మంచి సక్సెస్ అవుతారు. ఇలాంటి టైం ఇది రైట్ టైం అనమాట. యాక్చువల్గా అందరూ భయపెట్టినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి యాక్చువల్గా. సో ఇప్పుడు ఇంత పర్సంటేజ్ డౌన్ అయినప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు మేము చూడలేదు మనం లాస్ట్ ఈ రేంజ్లో పాలు. సో ఇది రైట్ టైం అనమాట. మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ చాలా ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎటు వార్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ బుల్ ర్యాలీ రావాల్సిందే. ఎందుకంటే ఇది ఒక సైకిల్, ఎవ్రీ 3 ఇయర్స్కి బుల్ ర్యాలీ వస్తుంది. ఈ ఎలక్షన్స్ అయిపోతే ఇంకా గవర్నమెంట్ ఇంప్లిమెంట్స్ ఉంది, స్టేట్ ఎలక్షన్స్ అయిపోతే సో ఇంకా ఛాన్సెస్ టెక్నికల్గా అయితే మంత్లీ చార్ట్స్ అన్ని పాజిటివ్ చూపిస్తున్నాయి. సో ఛాన్స్ బాగున్నాయి. ఎస్, ఇప్పుడు మొత్తానికి శుక్రవారం అయితే మాత్రం మార్కెట్లు గ్రీన్లో క్లోజ్ అయ్యాయి కాబట్టి ఎస్ మండేకి, అంటే శుక్రవారం మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మండేకి ఎలా సిద్ధంగా ఉండాలి? మండే కొంచెం డిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే కొంచెం డిప్ వస్తుంది, అంటే డౌన్ ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ డౌన్ అయ్యి మధ్యాహ్నానికి ర్యాలీ వస్తుంది. ఆ డిప్ రాగానే ఏమవుతుందంటే, ఈ వీక్ ట్రేడర్స్ అందరూ కూడా, ఇన్వెస్టర్స్ అందరూ కూడా అమ్మేసుకుంటారు. సో ఇంకా పాత రిమెంబరెన్స్ ఉంటుంది, మార్కెట్ ఇంకా కిందకి వెళ్ళిపోతుందా అని. సో కొంత డిప్ వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంది. ఈవెన్ మార్నింగ్ గ్యాప్ అప్ అయినా కానీ కొంచెం డిప్ అయితే డౌన్ వస్తుంది. మండే ట్యూస్డేలో కొంచెం డౌన్ వచ్చి మళ్ళీ ర్యాలీ వస్తుంది. ట్రెండ్ అయితే ఇప్పుడు పాజిటివ్ సైడ్ ఉందండి, ర్యాలీ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవ్రీ డౌన్ సైడ్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. గత వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది, రాబోయే వారం మార్కెట్లు ఏ విధంగా ఉంటాయి ఏంటి, ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు మార్కెట్ ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.